వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లోని రామ్నగర్లో అలై బలై ఫౌండేషన్ సమావేశం ఈ 7 అక్టోబర్ 25న నిర్వహించనున్నట్లు తెలిపిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. రాయదుర్గం పట్టణంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు. మద్దతు తెలిపిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. సత్తెనపల్లిలో జరిగిన వావిలాల గోపాలకృష్ణయ్య జయంతి వేడుకలు. ఆయన చేసిన ప్రజాసేవ స్ఫూర్తిదాయకమన్న మంత్రి అంబటి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం భార్యతో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించాలన్న జనసేన. ఒంటరిగా ఇవ్వాలని చూస్తే అడ్డుకుంటామన్న కిరణ్ రాయల్. ఇక డీటెయిల్స్ చూస్తే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్లోని రామ్నగర్లోని అలై బలై ఫౌండేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి అలై బలై ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. సమావేశంలో ధర్మకర్తలు బి జనార్దన్ రెడ్డి, ఆర్ ప్రదీప్ కుమార్, డాక్టర్ ఎం సత్యం యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, శ్రీ సిబి శ్యామసుందర్ గౌడ్, డాక్టర్ ఆవుల రామచందర్, కట్టా మల్లేష్ పాల్గొన్నారు. ఈ సంవత్సరం వార్షిక అలై బలై 2023ని 25 అక్టోబర్ 23, 2023న హైదరాబాద్లోని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించాలని నిర్ణయించారు. మీరు వచ్చే ముందే డిసైడ్ చేస్తే సరిపోతుంది సార్. మీరు వచ్చేటప్పటికి మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు డిసైడ్ చేయాలి. 22 కార్డు కూడా అనంతపురం రాయదుర్గం పట్టణంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బళ్ళారి రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న టీడీపీ శ్రేణులకు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు పాల్గొని మద్దతు తెలిపారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పరిపాలనను అంతమొందించడం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి తిరిగి పట్టాభిషేకం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఈరోజు ఒకటే నినాదం. ఈ రాష్ట్రంలో సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి, చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా తక్షణం విడుదల కావాలని బలంగా కోరుకుంటా ఉంది. అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసు పెట్టించి జైలు పంపించారు. చంద్రబాబు నాయుడు గారి 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు అవినీతి మరక ఆయనకు అంటుకోలేదు. అంటించాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి తరము కాదు. నిజాయితీపరుడు, నిక్కచ్చిగా వ్యవహరించే పాలనాదక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కారాగారంలో బంధించడం అంటే ప్రజాస్వామ్యానికి సంకెళ్ళు వేయడమే, న్యాయానికి ధర్మానికి సమాధి కట్టడమే తప్ప మరొకటి కాదు. ఈరోజు దర్యాప్తు చేస్తున్న సిఐడి సంస్థను జగన్మోహన్ రెడ్డి తన జేబు సంస్థగా మార్చుకొని తన తాబేదారులను, తన బంట్రోతులను అధికారులుగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. ఎంత పచ్చిగా అతను మాట్లాడుతున్నాడంటే నేను జగన్మోహన్ రెడ్డి భక్తుడిని అని బాహాటంగా చెప్తా ఉన్నాడు.
ఇట్లాంటి వాళ్ళు చట్టాన్ని 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ నిరాడంబరమైన విధానాలతో వావిలాల గోపాలకృష్ణయ్య చేసిన ప్రజాసేవ స్ఫూర్తిదాయకమని మంత్రి అంబటి అన్నారు. పల్నాడు సత్తెనపల్లిలో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాధనకు ఆయన కృషి చేసినట్లు చెప్పారు. ఆయన ఖ్యాతిని మరింత వ్యాపింపచేసేలా వారి జయంతి, వర్ధంతి వేడుకలు మరింత ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. జోహార్ వావిలాల జోహార్ వావిలాల జోహార్ వావిలాల అదో రాజనారాయణ గారికి కూడా దండలు, సూర్యబాబు గారికి, సాంసరావు గారికి. మన టీం సభ్యులు ఒకసారి వేదిక మీద రండి. జోహార్ వావిలాల జోహార్ వావిలాల. సిన్సియర్గా ఉండలేం కానీ సిన్సియర్గా ఉండే వాళ్ళని గౌరవిద్దాం అనేటువంటి ఒకే ఒక్క మాట నా గుండెల్లో ఉంటుంది. ఏమంటే వావిలాల గోపాలకృష్ణ గారి గురించి చెబుతున్నారు, మీరు కూడా సిన్సియర్గా ఉండండి అంటే నా వల్ల కాదు. కానీ సిన్సియర్గా బ్రతికినటువంటి వారి గౌరవించటం మన ధర్మం. ఇప్పుడు నాకు ఆ ధర్మం, రేపల్లో ఉంటే నాకు ఆ ధర్మం కాదు. సత్తెనపల్లి వచ్చి సత్తెనపల్లిలో నేను రాజకీయాలు చేస్తున్నప్పుడు సత్తెనపల్లిలో పుట్టి పెరిగి సత్తెనపల్లిలో శాసనసభ్యుడిగా ఉండి ప్రజలకు సేవ చేసి మరణించిన తర్వాత సత్తెనపల్లిలోనే సమాధి నిర్మించినటువంటి ఆ వావిలాల గోపాలకృష్ణయ్య గారిని స్మరించుకోవడం అనేది ఇక్కడ ఒక రాజకీయ నాయకుడిగా, ఒక శాసనసభ్యుడిగా. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం ఒంటరిగా కాకుండా తన భార్యతో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. అలా కాదని సీఎం పట్టు వస్త్రాలను ఒంటరిగా ఇవ్వాలని చూస్తే అడ్డుకుంటామని ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ హెచ్చరించారు. సీఎం హిందూ మతాన్ని గౌరవించి తన భార్య భారతిరెడ్డితో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలోని శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం ఇదే చివరిసారి అని, పోలీసులు సీఎం పర్యటనని హడావిడిగా మమ్మల్ని ముందుగానే హౌస్ అరెస్టులు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రింట్ ఇది వచ్చింది తీస్తే ఓకేనా? అవునేనా? మళ్ళీ వీడియో మళ్ళీ మీడియా మిత్రులకి నమస్కారము. హలో మీడియా తిరుమలకు వస్తున్నాడు. అయ్యా సీఎం గారు మీ ఇష్టం వచ్చేట్టు ప్రవర్తిస్తే, మీరు సీఎం పీఠం ఎక్కగానే ఏ రోజు జరగని వింత 6 నెలలు 7 నెలలు మా శ్రీవారి ఆలయం మూసేశారు. మీరు తెలుసుకోండి. అమ్మ భారతి గారు, మీకు ప్రపంచంలో ఎక్కడా లేని అదృష్టం. త్రేతాయుగం నాటి నుంచి శ్రీరామచంద్రుల వారు అశ్వమేధ యాగం చేస్తే ఆ రోజు ఈరోజు రాష్ట్రంలో గొప్ప శుభ పరిణామం. అదేదో ఉదాహరణకు ఒక సినిమా ఉంది బాహుబలి అనేసి. ఆ సినిమాలో ప్రత్యర్థులు అంటారు, రాజుని లోపలేసేస్తే రాజ్యం పోతుంది, రాజు లేని సైనికులు ఉండరు అనేసి. కానీ చంద్రబాబు గారిని జైల్లో వేస్తే తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఉండదు. ఈ రాష్ట్రంలో మన అధికారం ఇచ్చినట్టుగా చేయొచ్చు, ఏదో ఒక విధంగా జన సైనికుల మీద కేసులు పెట్టి లోపలేసేద్దాం అని అనుకున్న సమయంలో అధికార పార్టీ ఒక విషయం మర్చిపోయినట్టుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనేసి. ఈ రాష్ట్రానికి ఆయన చాలా అవసరం, ఆయనకి రాష్ట్రం మీద చాలా ప్రేమ ఉంది. అదే ఆయన ఎంతో ప్రేమతో ఎంతో బాధ్యతతో ఈరోజు ఆ పొత్తు పెట్టుకోవడం, రాష్ట్రంలో
ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం మన ప్రియతమ చిక్కటి చిరునవ్వు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి గౌరవనీయులైన భారతీ సిమెంట్స్ చైర్మన్, ఇంకా అనేక సంస్థల చైర్మన్, జగన్ అవినీతి కేసుల్లో సగం వాటా ఉన్న చైర్మన్ భారతిరెడ్డి గారు పక్కన ఉన్నారు. ఇది ఎక్కడ అనుకుంటున్నాం మనం అందరం? అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కాసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న కృష్ణారెడ్డి హుండీలోని నగదు చోరీ చేస్తూ సీసీ కెమెరాలలో అడ్డంగా దొరికిపోయాడు. ఆలయ అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు సీసీ ఫుటేజీలను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేష్ రెడ్డి గారు చూస్తున్నారా? ఆకునేకి అవుతుందా? చూడు, పాస్ పెట్టు అబ్బాయి, పాస్ పెట్టు అక్కడ మూమెంట్. నువ్వు తీసుకున్నావు కదా, ఒక్క నిమిషం అక్కడ కొద్దిగా ఆపు, స్లో బిట్ 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 నోటు కన్నా ఇంకొక పైకి ముందు నోటు కనిపిస్తుంది చూడు, కొద్దిగా పైకి తీసుకో. తీసినప్పుడు స్లో మూమెంట్ అట్లా అట్లా పెట్టు. అక్కడ ఆపు, బట్టలు కొట్టుకుంటూ పోలేదు. చెప్పు మళ్ళీ చేస్తాం, దానికేముందని చెప్పిలా ఫోటోలు మనం పడదాం. ఫోటోలు జగం మేము పడతాం సార్, అవ్వకుంటే ఫోటోల్లో. వస్తుంది అది ఫార్మాట్ వేరే. కొంచెం ఇంకా తీక ముందునే ఆఫ్ చేయి, ఆడికి వచ్చా ఇంతకుముందు వెనక్కి పోయి మళ్ళీ ముందుకు రా. తీసి అవి నిలబడతాడు, నిలబడి మన తర్వాత తీస్తాడు. చేయి పెట్టే దగ్గర నుంచి పెట్టున్నా, వెనక్కి కొంచెం ఇప్పుడు పెట్టు, ఇప్పుడు పెట్టేసా. ఇంకా మామూలుగా పెట్టు. కోనసీమలో సర్పంచ్ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కొబ్బరికి సరైన ధర లేకపోవడంతో మలికిపురం మండలం దిండిలో గ్రామ సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు కొబ్బరి చెట్టుపైకి ఎక్కి పాలవెల్లిని కట్టి వినాయకుడిని పూజిస్తూ వినూత్న నిరసన చేపట్టారు. కొబ్బరికి ప్రస్తుతం లభించే ధరతో కొబ్బరి రైతులకు పెట్టుబడి డబ్బులు కూడా రావటం లేదంటూ వినాయకుడి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కాపాడు. 6 రూపాయలు కావాలంటే మేము ఎలా బతకాలి? 2 రూపాయలు తింపోలకి ఇవ్వాలి, 2 రూపాయలకు కూలోళ్ళకి ఇవ్వాలి, 2 రూపాయలు దుక్కుకి ఇవ్వాలి, 4 రూపాయలు ఎరువులకి ఇవ్వాలి. మా బతుకులేంటి ఆయన? ఏంటి ఈ బతుకులు? ఇంకా మాకు సబ్సిడీలు ఉండవా? ఈ కొబ్బరి రైతులకి ఆదాయాలు ఉండవా? ఏం చేయాలి?
చెట్లు నరికేయమంటావా? ఏం చేయాలి? మీకు కొబ్బరికాయలు కొట్టుకుని దిక్కు కూడా మా కొబ్బరికాయ కొట్టుకుని దిక్కు లేదు. ఎందుకో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లా. ఏంటి మా బతుకులు? ఏం చేయాలో దారే దిక్కు నువ్వే దిక్కు చెప్తావు చెప్పు. జై వినాయక, జై బోలో వినాయక. సాలకట్ట బ్రహ్మోత్సవాలకు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం అత్యంత వైభవంగా జరిపారు. ధ్వజారోహణంతో సకల దేవతలకు బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఎగరవేనున్నారు. స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజున అంకురార్పణ కార్యక్రమము అత్యంత పవిత్రంగా వైభవపేతంగా జరిగింది. 4 మాడ వీధులలో విశ్వక్సేనుల వారు శ్రీవారి సైన్యాధిపతి మొత్తం బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి అనేటువంటి పర్యవేక్షణ ఈ కార్యక్రమం ద్వారా చేయబడ్డది. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం ద్వారా రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవ్వటం జరుగుతుంది. రేపు ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అన్నటువంటి నమ్మకంతో ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా ఎక్కడ ఏ చిన్న సమస్య రాకుండా భక్తులకి ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఆ సాంప్రదాయాన్ని వేల సంవత్సరాల బ్రహ్మోత్సవాల సాంస్కృతిక ఆధ్యాత్మిక శోభను కాపాడటానికి మరింత పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి.
తిరుమల నడక మార్గంలో చిక్కిన చిరుతల్లో రెండింటికి అధికారులు విముక్తి కల్పించారు. తిరుమలలో గత నెలలో చిన్నారి లక్షితపై చిరుత దాడి తర్వాత ఏర్పాటు చేసిన ట్రాప్లలో 4 చిరుతలు చిక్కాయి. వాటిలో రెండింటికి నివేదికల ఆధారంగా విముక్తి కల్పించారు. తిరుమల నడక మార్గానికి సమీపంలో సంచరిస్తూ భక్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుతల్లో 4ంటిని బోనుల్లో బంధించారు. వాటిలో 2 చిరుతల్ని చిన్నారిపై దాడి చేసినవి కాదని వైద్య పరీక్షలో నిర్ధారించారు. ఒక చిరుతకు పూర్తిగా దాడి చేసి చంపే స్థాయిలో దంతాలు ఎదగకపోవటం, మరొకటి నెలల కూనగా గుర్తించారు. దీంతో పాటు చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్షల్లో వాటి ప్రమేయం లేదని నిర్ధారణ కావడంతో 2 చిరుతల్ని విడిచిపెట్టినట్లుగా డిఎఫ్ఓ వెల్లడించారు. వెనకాల ఆ సందులో నుంచి కడుతూ కడుతూ అట్టనే వెనకాల ఆ సందులో నుంచి కడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అప్రజాస్వామిక పద్ధతిలో కేవలం కేసీఆర్ కుటుంబం పాలిస్తుందని తమిళనాడు పీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేఎస్ ఆలగిరి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని, అది కూడా అప్రజాస్వామిక ఉందని, కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనతో ప్రజలంతా విసుగెత్తి ఉన్నారని, అధికారులు కూడా విస్మయంతో ఉన్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో లక్షలాది మంది కాంగ్రెస్ ప్రజల మధ్యన విజయభేరి సభలో తెలంగాణ 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రతి కార్యకర్త రోజుకు 10 మంది సామాన్య ప్రజలను కలిసి గ్యారంటీ పథకాలను వివరించి వారి చేత గ్యారంటీ కార్డులను తీసుకునేలా చేయాలని తెలిపారు. ఈ 6 గ్యారంటీ కార్డు పథకాలే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తాయి అని, అలాంటి గొప్ప పథకాలు గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లేవని చెప్పారు. ప్రజలకు గ్యారంటీ పథకాలను వివరించడం మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. There is no law and order. There is no system. Officials are tied up. Only their family members control the government. But Congress is not such a party. It's the highest democratic party. 10 years Manmohan Singh was ruled this country with democratically. That is the very important. Manmohan Singh was such a leader. Economist, even the American presidents. Okay. Today I am here. Why our leadership wants to propaganda from today. We have given 6 assurance to the Telangana people. Our senior Vice President Mallu had spoken very well. I travel free only in Madras city. Madras city revolution. Now Modi has given the cylinder the cost of 1,200 rupees. In Manmohan period, we had given 400 rupees. But the same amount, the same cylinder, now Modi has given 1,200.
But in Telangana, Congress is ready to. తిరుపతి జిల్లా ఓజిలి మండలం రాజుపాలెం గ్రామ సమీపంలో చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మహిళలు తీవ్రంగా గాయపడగా మిగిలిన 5 మంది మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో మంజుల అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. బాధితుల సమాచారం మేరకు విజయవాడ ప్రాంతానికి చెందిన 7 మహిళలు తమిళనాడులోని అరుణాచలం వెళ్లి స్వామివారిని దర్శించుకుని తిరిగి విజయవాడకు కారులో వెళ్తుండగా రాజుపాలెం గ్రామ సమీపంలో కారు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న సిగ్నల్ బోర్డును ఢీకొంది. దీంతో గాయపడినవని 108 వాహనాల ద్వారా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లాస్ట్ పెట్టి వీడియో రన్ చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లోని రామ్నగర్లో అలై బలై ఫౌండేషన్ సమావేశం ఈ 7 అక్టోబర్ 25న నిర్వహించనున్నట్లు తెలిపిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. రాయదుర్గం పట్టణంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు మద్దతు తెలిపిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. సత్తెనపల్లిలో జరిగిన వావిలాల గోపాలకృష్ణయ్య జయంతి వేడుకలు ఆయన చేసిన ప్రజాసేవ స్ఫూర్తిదాయకమన్న మంత్రి అంబటి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం భార్యతో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించాలన్న జనసేన, ఒంటరిగా ఇవ్వాలని చూస్తే అడ్డుకుంటామన్న కిరణ్ రాయల్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.